మనోజవం భారతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 24వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం ఆదివారం. స్వస్తిశ్రీ చాంద్రమానం శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి తెల్లవారుజామున 5:41 వరకు. తదుపరి చతుర్దశి. కృత్తికా నక్షత్రం రాత్రి 9:50 వరకు. తదుపరి రోహిణీ నక్షత్రం. సిద్ధం యోగం ఉదయం 8:28 వరకు. తదుపరి శుభం యోగం. కౌలవ కరణం సాయంత్రం 6 గంటల వరకు. తదుపరి తైతుల కరణం తెల్లవారుజామున 5:41 వరకు. తదుపరి గరజీకరణం. వర్జ్యం ఉదయం 10:04 నుండి 11:38 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల నుండి 4:44 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:28 నుండి 9:02 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:28 ఈనాటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి నిరుద్యోగులకు కీలక సమాచారం ఈనాడు అందుతుంది. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంట బయట సానుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారులు ప్రణాళికాబద్ధంగా లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. విద్యార్థులకు ఆనందదాయకమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఈ రాశి మహిళలు శుభకార్యాలకు హాజరవుతారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రంగులు తెలుపు, పసుపు. ప్రతికూల రంగు ముదురు ఎరుపు. విష్ణు స్తోత్ర పారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్నటువంటి వివాదాలు పరిష్కృతం అవుతాయి. దూరపు బంధువుల నుండి అందినటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సమయం ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి చర్చలు జరుపుతారు. సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గి స్వాంతన లభిస్తుంది. వ్యాపారస్తులు భాగస్వాములతో చర్చించి విస్తరణకు సంబంధించినటువంటి నిర్ణయాలు అమలుపరుస్తారు. కళాకారులు, క్రీడాకారులు, వైద్య విద్యా రంగాల వారు, నిర్మాణ రంగాల వారు నూతన అవకాశాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఈ రాశి విద్యార్థులు తగినటువంటి శ్రమ చేసి ఫలితం సాధిస్తారు. ఈ రాశి మహిళలకు పుట్టింటి తరఫు నుండి అందేటటువంటి సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు గులాబీ, గోధుమ. ప్రతికూల రంగు నీలం. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి రోజు ప్రారంభమే ఉత్సాహంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు, అధికారిక లావాదేవీలకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం పొందే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర మరియు దేవాలయ సందర్శనం చేస్తారు. సన్నిహిత వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించి సమయం వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయం చేస్తారు. ఆర్థిక విషయాల్లో శ్రద్ధ అవసరం. ఈ రాశి ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు అనవసర పోటీ వల్ల ఒత్తిడికి గురవుతారు. ఈ రాశి మహిళలు భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనల వల్ల మానసిక అశాంతి పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు గోధుమ, బంగారు. ప్రతికూల రంగు నేరేడు. హనుమ స్తోత్ర పారాయణ, హనుమత్ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళన ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నటువంటి విషయాలు ఈరోజు సత్ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. మీ సమీప వ్యక్తికి మీరు చేయాలనుకున్నటువంటి సహాయం ఈరోజు పరిపూర్ణంగా అందజేస్తారు. మిత్రుడు, బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాలకు మీరు హాజరవుతారు. కాంట్రాక్ట్ రంగం వారు నూతన అవకాశాలకై కీలక ప్రయత్నాలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులను కలుసుకునేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుండి వచ్చేటటువంటి వ్యతిరేకత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారస్తులు అంచనాలు తారుమారవడంతో కొద్దిగా ఆందోళన పడతారు. కానీ సరిదిద్దుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ రాశి విద్యార్థులు ఈరోజు మీకు తగినంత
సమయం సరిపోక కొంత ఆందోళనలో గడుపుతారు. ఈ రాశి మహిళలు కొద్దిగా శారీరక రుగ్మతల వల్ల విశ్రాంతి తీసుకుంటారు. ఈ రాశి వారికి అనుకూల రంగుల నీలం, వెండి రంగు, ప్రతికూల రంగు ఎర్రని, ఎరుపు. నృసింహ స్తోత్ర పారాయణ, నృసింహ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి. అనవసర ఖర్చులు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఆర్థిక ప్రణాళికలు అమలు చేయడంలో వైఫల్యం అవుతారు. పూర్వ రుణదాతల నుండి ఒత్తిడి అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. షేర్ మార్కెట్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ వ్యాపారాల వారికి సానుకూల శకునాలు కనిపిస్తాయి. విద్యా, వైద్య, కళాకారులు, క్రీడా రంగాల వారికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు అనూహ్య లాభ ప్రాప్తి, విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఈ రోజంతా అనుకూలంగా గడుస్తుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు తెలుపు, బంగారు, ప్రతికూల రంగు ముదురు ఆకుపచ్చ. ఈ రాశివారు గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం, శివ దర్శనం చేయడం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం కన్యా రాశి. ఈ రాశివారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ అవసరం. రాజకీయ రంగంలో వారికి నూతన అవకాశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. షేర్ మార్కెట్, స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. లోహ సంబంధమైనటువంటి వ్యాపారులకు లాభప్రాప్తి. సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగాల ఉద్యోగులకు అధిక ఒత్తిడి ఉంటుంది. బ్యాంకింగ్ సెక్టార్ ఉద్యోగులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు, క్రీడాకారులకు పూర్తి సానుకూల సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు సమయపాలన చాలా అవసరం. మహిళలకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అనుకూల రంగులు ఎరుపు, పసుపు, ప్రతికూల రంగు తెలుపు. ఆదిత్య హృదయ పారాయణ, నవగ్రహ ప్రదక్షిణ వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం తులారాశి. ఈ రాశివారు ఈరోజు అధిక సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. బంధువులు, సన్నిహిత వ్యక్తులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య నిర్వహణకు సంబంధించి చర్చోపచర్చలు జరుపుతారు. కోర్టు, ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా పయనించి స్వాంతన చేకూరుస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పనులు పూర్తి చేసి ఉన్నతోద్యోగుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు ఊహించినటువంటి లాభ ప్రాప్తి. ఈ రాశి విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం చెప్పవచ్చు. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఎరుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. గౌరీ స్తోత్రపారాయణ, గణపతి దర్శనం వల్ల మరిన్ని సత్ఫలితాలను పొందగలుగుతారు. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి విశేష కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆహ్వానం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందినటువంటి వ్యక్తులతో ఈరోజు కలయికలు ఉంటాయి. సమావేశం కూడా ముఖ్య వ్యక్తులతో జరుగుతుంది. దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలతోనే తృప్తి పడాల్సిన పరిస్థితి. ఉద్యోగులకు కొత్త పని ఒత్తిడి. విద్యార్థులకు ఊహించినటువంటి రీతిలో ఫలితం ఉంటుంది. మహిళలకు సంతృప్తికరమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. అనుకూలమైన రంగులు తెలుపు, ఆకుపచ్చ, ప్రతికూల రంగు నీలం. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశివారు ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొన్ని సర్దుబాట్లు, రాజీ ధోరణి ప్రదర్శిస్తారు. నిర్మాణ రంగాల వారికి నూతన కార్యారంభాలకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆస్తి వ్యవహారాలు పరిష్కృతం అవుతాయి. వ్యవసాయదారులకు శుభశకునాలు అంతాయి. వ్యాపారస్తులు నూతన పెట్టుబడులకు అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి. విద్యార్థులకు నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. మహిళలకు మానసికంగా కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు గులాబీ, ఎరుపు, ప్రతికూల రంగు నలుపు. వెంకటేశ్వర వజ్రకవచ పారాయణ, వెంకటేశ్వర స్వామి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి మందగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కొద్దిపాటి ఆందోళన కలిగిస్తాయి. వారసత్వపు ఆస్తి వివాదాలు కొనసాగుతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల వారికి నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు పోటీతత్వం పెరుగుతుంది. చిత్తశుద్ధితో కృషి చేస్తారు. మహిళలకు బంధువుల నుండి శుభవర్తమానాలు ఆనందాన్ని కలిగిస్తాయి.
ఈ రాశి వారికి అనుకూల రంగులు ఆకుపచ్చ, తెలుపు, ప్రతికూల రంగు గులాబీ. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వాహనాలు, ప్రయాణాల విషయంలో జాగరూకత అవసరం. ఆధ్యాత్మిక కేంద్రాలు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక ధర్మకార్యాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు భాగస్వాములతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశి మహిళలు రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి వారికి అనుకూల రంగులు గోధుమ, పసుపు, ప్రతికూల రంగు ముదురు నీలం. అయ్యప్ప స్వామి స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు నియంత్రింపబడతాయి. రాజకీయ రంగంలో వారికి శుభవర్తమానాలు అందుతాయి. క్రీడాకారులు, కళారంగం వారికి నూతన అవకాశాలు అందుతాయి. కమ్యూనికేషన్స్, సేల్స్, మార్కెటింగ్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాల వారికి సంతృప్తికరంగా నడుస్తుంది. వాహనాలు, ఆభరణాలు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు అనుకోని ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. విద్యార్థులకు అనుకూల సమయం. ఈ రాశి మహిళలు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఎరుపు, నీలం, ప్రతికూల రంగు ముదురు ఆకుపచ్చ. గణపతి స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి జన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.